ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడి కాయల మీద ఉట్టే. ఈ వీడియో కేవలం వినోదం కోసం చిత్రీకరించబడింది. ప్లీజ్ డోంట్ గెట్ అఫెండెడ్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యుఎస్ లో ఓన్లీ ఫ్యాన్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులో మగ యువతకు కావాల్సిన స్టఫ్ అంతా ఆడ యువత అందిస్తూ ఉంటుంది. మన ఇండియాలో దాని అవసరం లేదు, ఎందుకంటే దాని బదులు ఇన్స్టాగ్రామ్ ఉంది. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు రాషా రంగులతో ముగ్గేశా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నిద్ర కనప. मेरे बच्चे जब फ्यूचर में मेरी आईडी खोलेंगे तो कहेंगे क्या चीज थी यार मम्मी भी. హిందీ వచ్చి అర్థమైన వాళ్ళకి మై బ్యాడ్ విషెస్, రాని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆవిడ ఏమంటుందంటే ఫ్యూచర్ లో నా పిల్లలు నా ఐడి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి అబ్బా ఏముందిరా అమ్మ అంటారంట. क्या चीज थी यार मम्मी भी. అప్పట్లో ఇలాంటి వీడియోలు బయటకు వస్తే వాటిని లీక్డ్ వీడియోస్ అనేవాళ్ళు, ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు. ట్రయల్ రూమ్ లో కెమెరా తీసారా, మనకు కావాల్సిన వీడియోలన్నీ ఇన్స్టాగ్రామ్ లోనే వస్తున్నాయి. అది ఆ కెమెరా కొంచెం వంచి ఆ పాట దగ్గర పెట్టి వెనకాల మెలోడీ సాంగ్ ఒకటి వేసుకుంటే లక్షల్లో వ్యూస్, వేలలో లైక్స్. పబ్లిక్ వాట్స్ రే ఆవిడకి 600K ఫాలోవర్స్. ఎందుకంటే ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి. అంటే ఇప్పుడు డాన్సింగ్ సింగింగ్ లాగా ఎక్స్పోజింగ్ కూడా ఒక స్కిల్ అయిపోయింది అనమాట. అదేంట్రా ఏదో పులిహోర పొట్లం ఓపెన్ చేసినట్టు అలా ఓపెన్ చేస్తుంది. మరి అది పులిహోర పొట్లమే. ఎవరికి? కామ బాధితులకి. బాగుంటుంది భయ్య. కంపతీసి ఇప్పుడు ట్రాన్స్లేషన్ అయ్యండి. ఉన్నదే ఒంటి మీద ఒక 2 గుట్ట ముక్కలు. ట్రాన్స్లేషన్ తర్వాత అవి కూడా మాయమైపోతాయేమో. అబ్బా సాయిరామ్. అసలు ఈ ఆంటీలు తెలియక చేస్తుంటారా, లేకపోతే అంకుల్స్ కోసం కావాలని ఎక్స్పోజ్ చేసుకుంటారో తెలియదు కానీ అంకుల్స్ మాత్రం కామెంట్ సెక్షన్స్ లో కాల్ చేసుకుంటూ ఉంటారు. అంకుల్ నేను క్వశ్చన్ అడుగుతా, సీరియస్ గా చెప్పాలి. నువ్వు ఏంటది? సీరియస్ గా చెప్తా. కాదు, నీకు పొట్ట ఉంది కదా, మరి ఎలా చేస్తావు? ఏంట్రా చేసేది యోగానా? ఇలాంటి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితేనే కాలుతుంది నాకు. పట్ట లోపలికి పెట్టి చేస్తాం. ఏదైనా ఒక మంచి పాట రిలీజ్ అయ్యి అది ట్రెండ్ అవడం పాపం బ్యాచ్ ఒకటి దిగిపోతుంది. మరి ఎక్స్ట్రాగా ఎక్స్పోజింగ్ ఒకటి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. ఈ అక్క బొట్టు చూపించకుండా వీడియోస్ చేస్తుంది అని ప్రతిసారి. అయినా ఫస్ట్ అక్కకి బొట్టు కింద చీర కట్టుకొని వీడియోస్ చేయాలి అని ఐడియా ఇచ్చినోడు కొట్టాలి. బొట్టు కిందకి. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు సాధన నాయుడు. వీళ్ళ నాన్నకి 2 కూతుర్లు. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. మన దరిద్రం కొద్దీ వాళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్ లోనే ఉన్నారు. కింద చినిగిన జీన్స్, పైన లోపల ఉన్న డ్రెస్ కనిపించేలా టాప్. అంటే కాంబినేషన్ అక్క. వా అక్క వా. అయినా ఇలా ఎక్స్పోజ్ వీడియోలు చేసేది ఎందుకు? రీచ్ కోసమేగా, ఫేమ్ కోసమేగా. అయితే నేను ఒక మంచి ఐడియా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఎక్స్పోజింగ్ రీల్స్ కంటే ఇంకా రోత చేసే వీడియోస్ కి మంచి రీచ్ ఇచ్చింది. సో వీడియోలాగా సర్ఫ్ ను పాన్లా తినే వీడియోలు చేసామనుకో మంచి రీచ్, ఫేమ్ ఏం కర్మ అడుక్కుంటే బిగ్ బాస్ లో కూడా పంపిస్తారు. ఈ వీడి పేరు శ్రవంతి చోకరపు. బేసికల్లీ ఒక యాంకర్. యాంకర్లు ఇంత ఎక్స్పోజింగ్ చేయాలని మీకు అనిపించు, కానీ అలా చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. నేనేమంటానంటే ఇలా కంటెంట్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే బదులు డైరెక్ట్ గా తీసుకెళ్లి డైరెక్ట్ గా చూపించడం మంచిది కదా. అయినా ఒరే మార్పు ఇట్లా వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ లో సాఫ్ట్ ఫోన్ స్ప్రెడ్ చేస్తుంటే నువ్వు అమ్మాయిల అబ్బాయిలు చాటింగ్లు చూస్తూ కూర్చున్నావు. ఈ వల్ల ఖాళీగా ఉండే వాళ్ళ డైలీ రొటీన్ ముందు ఇన్స్టాగ్రామ్ తర్వాత క్రోమో అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అపరిచిత.